హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ రైల్వే నుంచి ప్యూన్ లేదా అటెండర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి పర్మనెంట్ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నుంచి సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అడ్వర్టైజ్మెంట్లో మనకి మెన్షన్ చేయలేదు. ప్యూన్ లేదా అటెండర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే గ్రేడ్ పే వచ్చేసి 1800 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం మనకి 20,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి సెప్టెంబర్ 1, 2021 తేదీ నాటికి 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాండిడేట్స్ 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ గెట్ ది అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ది సెక్రటరీ ఆన్ పేమెంట్ ఆఫ్ 200 ఇన్ క్యాష్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ సంస్థకి సంబంధించినటువంటి సెక్రటరీ నుంచి మీరు 200 రూపీస్ పే చేసి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని ఆఫ్లైన్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఎన్వలప్ పైన మీరు దీనికి సంబంధించి 25 రూపీస్ స్టాంప్స్ అనేవి ఫిక్స్ చేసి సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్లో మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి సంబంధించి సెప్టెంబర్ 15, మనకి ఇంకా 18 డేస్ వరకు సమయం అయితే ఉంది. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, టైమ్ అండ్ వెన్యూ విల్ బీ ఇంటిమేటెడ్ టు యువర్ మెన్షన్ మొబైల్ నంబర్ అండ్ బై పోస్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ నెంబర్కి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, పలానా తేదీ రోజున రిటర్న్ ఎగ్జామినేషన్కి రావాల్సి ఉంటుందని. రాత పరీక్ష కూడా ఉంటుందన్నమాట. సో అలాగే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ కావచ్చు, ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ అనేది మీకు బై పోస్ట్ ద్వారా దీనికి సంబంధించి మీకు రావడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది సెక్రటరీ ఎస్సీఆర్ ఈసీసీఎస్ లిమిటెడ్ నుంచి మనకి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఈ పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇవి పర్మనెంట్ బేసిస్ మీద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఏమైనా ఉందా లేదా అనేది ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ నుంచే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే మనకి యాక్టివేట్ కాలేదు. 2 డేస్ నుంచి నేను ఈ యొక్క నోటిఫికేషన్ చెప్పడానికి హోల్డ్లో పెట్టడం జరిగింది. ఏదైనా నోటిఫికేషన్ మనకి ఇక్కడ అప్డేట్ చేస్తారా లేదా అని చెప్పేసి చూడడం జరిగింది. బట్ మనకి ఎక్కడా కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే పెట్టలేదు. కాకపోతే మనకి ఇక్కడ వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు చాలా నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ యొక్క లింక్లోనికి వచ్చి ఈ సైట్లోనికి వచ్చి ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి ఏ విధంగా అప్లై చేయలేని ఏంటనేది మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక పాయింట్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ గెట్ ది అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ది సెక్రటరీ ఆన్ పేమెంట్ ఆఫ్ రూపీస్ 200 ఇన్ క్యాష్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ సంస్థకి సంబంధించిన సెక్రటరీకి దగ్గర నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పొందవచ్చు. 200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. 200 రూపీస్ పే చేస్తే మీకు వారు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అది మీరు ఫిలప్ చేసి మళ్ళీ మీరు అదే సంస్థలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసి అయితే తెలుసుకొని ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.